మత్తయి గారు రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆమేన్. యేసు ప్రభుని ఆశ్చర్యము గొలిపేటువంటి ఒక సంఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. అది ఏమిటి అంటే, ఒక శతాధిపతి రోమా సైన్యానికి చెందినటువంటి 100 మంది పై అధికారం కలిగినటువంటి ఒక ఆయన, తన దాసుడు రోగి ఉన్నాడు, మంచం పట్టి ఉన్నాడు. యేసు ప్రభుని గురించి మొత్తానికి ఆయనకి తెలియజేయబడ్డది. అప్పుడు ఆయన యేసు ప్రభు దగ్గరికి రావటం అనేది జరిగింది. వచ్చి అంటున్నాడు, 5వ వచనంలో, ఆ కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి అనే వద్దకు వచ్చి ఏమంటున్నాడు, ప్రభువా, చాలా బాధపడుతున్నాడు నా దాసుడు. నిజంగా ఆ దాసుడిని మరి ఆవిడ ఎంతగా ప్రేమిస్తున్నాడో గమనించాలి. ఏమండి, నా దాసుడు అంటున్నాడు. ఈ ప్రేమ మనం కలిగి ఉండాలి. మన చుట్టూ అనేక మంది రోగులు ఉంటారు, నిస్సహాయులు ఉంటారు. దేవుని పిల్లారా, వారిని మనం ప్రేమించాలి. వారి గొప్పవారే కావచ్చు, సర్వెంట్సే కావచ్చు, ఒట్టివారే కావచ్చు, లేనివారే కావచ్చు. కానీ ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. యేసయ్య కలిగిన మనసు ఈ మనస్సు. ప్రతి మనిషిలో కూడా దేవుని లక్షణాలు ఉంటాయి. వాడు ఎంత చెడ్డోడైనా దేవుని లక్షణాలు ఏవో కొన్ని వాళ్ళు ఉంటుంటాయి. ఎందుకు చెప్తారా? దేవుడు తన పోలికలు మనిషిని చేశాడు కనుక. మనిషి పాపం చేసి దేవుని లక్షణాలు తుడిచేసుకుంటున్నాడు, అపవాది లక్షణాలు తెచ్చుకుంటున్నాడు. కానీ దేవుని లక్షణాలు ఎంత దుర్మార్గుడైనా, ఎంత చెడ్డోడైనా, ఎంత లోక సంబంధి అయినా ఆ వ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలు, దైవికమైన లక్షణాలు ఉంటాయి. ఈ వ్యక్తిలో ఉన్నటువంటి స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన దాసుడు, ఆ దాసుడు పోతే ఇంకో దాసుడు రావచ్చు ఆయనకి, వాడి గురించి వరి అవ్వడం ఎందుకు అని అనుకోలేదు. తన సేవ చేస్తున్న దాసుడు, తను ప్రేమించి సేవ చేస్తున్న దాసుడు మంచం పట్టి ఉంటుండగా, పక్షవాతం రోగం చేత పడి ఉంటుండగా, ఎక్కడికి ఎన్నో వైద్యాలు చేయించి ఉంటాడు, కానీ ఫలితం దక్కలేదు. కానీ యేసు ప్రభుని గురించి విన్నాడు. ఆయన దగ్గరికి వెళితే నా దాసుడు బాగైపోతాడు అని చెప్పి యేసు ప్రభు దగ్గరికి రావటం అనేది జరిగింది. వచ్చి ఏమంటున్నాడు, ప్రభువా, ఏమని అడుగుతున్నాడు, ఏమని సంబోధిస్తున్నాడు? ఆయన మ్రొక్కి ఏం చేశాడు? ఆయనను మ్రొక్కి అని మనం చూస్తున్నాం. దేవుని పిల్లారా, ఎవరిని మొక్కుతాం మనం? గొప్పవారిని, గనులను, లేకపోతే ఎవరిని ఆరాధిస్తాం? జీవము కలిగిన దేవుని మనం ఆరాధన చేస్తాం. దేవునిని మనం మొక్కుతాం, ఆరాధన చేస్తాం, సాగిలు పడతాం, మనం చేసుకుంటాం. ఈయన అధికారి అయినప్పుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ఆయనను మొక్కి ప్రభువా అంటున్నాడు. అంటే పాలకుడు, ప్రభువా అంటే పాలకుడు. పాత నిబంధన కాలంలో యెహోవా దేవుని నామమును ఉచ్చరించడానికి, ఆ ఉచ్చరణలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఏ శిక్ష వస్తుందేమో అని చెప్పి ఆ భయంకరమైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు తన ప్రజలకు. నా పేరుని అనవసరంగా మీరు ఉచ్చరిస్తే నిర్దోషిగా మీరు ఎంచబడరు అని చెప్పాడు. అందుకే భయం. దేవుని నామాన్ని ఎక్కడ మనం అనవసరంగా ఉచ్చరిస్తే పొరపాట్లు జరుగుతాయేమో అని చెప్పి దానికి బదులుగా ఈ పేరు పెట్టుకున్నారు, ప్రభువా అని పెట్టుకున్నారు. ఇది ఉచ్చరణలో ఏ విధమైన లోపాలు లేకుండా పలకడానికి అన్నమాట. ప్రభువా అంటే దేవునికి పర్యాయ పదంగా
సృష్టికర్తకు పర్యాయపదంగా యెహోవా దేవునికి. ఆర్సీఎం బైబిల్లో యావా అని తర్జుమా చేస్తారు. యెహోవా అని మన తెలుగు భాషలో తర్జుమా చేశారు. వాళ్ళు భాషలో హెబ్రీ భాషలో ఉన్నటువంటి పేరు యావా అనగా ఉన్నవాడు, ఉన్నాను అనేవాడు. ఆ నామానికి పర్యాయ పదముగా ఈ పేరును వారు ఉపయోగించారు. ఈ పేరు ప్రభువా అంటే పాలకుడు, దేవుడు, సృష్టికర్త. ఆయన ప్రభు అని గుర్తించాడు. దేవుని పిల్లారా, దేవుని ప్రజలమైన మనం చాలా జాగ్రత్తగా దైవత్వాన్ని గుర్తించాలి. అనేక నామములు కలిగిన వాడు మన ప్రభు. హల్లెలూయా. మన పాలకుడు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాతం చేత మిగుల బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. అబ్బా దేవుని స్తోత్రం. యేసయ్య ఎంత కనికర సంపన్నుడో చూడండి, ఎంత కనికరం సంపన్నుడో చూడండి. వాడొక శతాధిపతి, ఆయన దాసుడు అన్యుడు. ఈయన అన్యుడు, ఆయన దాసుడు అన్యుడు. అయినప్పుడు కూడా యేసు దగ్గరికి వచ్చిన ఎవరిని కూడా ఆయన నువ్వెవరు, నువ్వు అన్యుడివా ఏంటి అని ఆయన అడగడు. సమస్య ఏంటో నేరుగా అడుగుతాడు. విశ్వాసం ఉందా లేదో చూస్తాడు. ఏం చేస్తాడు? ఆయన స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వ శరీరులకు ఆయనే దేవుడు. ఆమేన్. అందరూ ఆయన పిల్లలే. ఆయన రూపములో, ఆయన స్వారూప్యములో చేయబడిన తన బిడ్డలందరూ కూడా సర్వలోకములు, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా అందరూ ఆయన పిల్లలే కదా. అందుకే ఇరిమల్ అంటాడు, నేను సర్వ శరీరులకు దేవుడను కానా. అందరికీ దేవుడు ఆయన. దేవుడు అందరికీ దేవుడా, లేకపోతే కొందరికీ దేవుడా? నీకు మాత్రమే దేవుడా? కాదు కదా. మనకు మాత్రమే దేవుడా? కాదు కదా. సర్వలోకానికి ఆయనే తండ్రి, సర్వలోకానికి ఆయనే రక్షకుడు. సర్వలోకము కొరకు కూడా తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. సర్వలోక ప్రజలందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం కొందరినే ప్రేమించగలుగుతాం, వేసే అందరినీ ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే తన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినప్పుడు, అయితే నేను వస్తాను పద అన్నాడు. అయితే నేను వస్తాను పద. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు నా ఇంటికి వచ్చుటకు నాకు అర్హత లేదు, నాకు ఆ యోగ్యత లేదు. అంటే తానేంటో తాను అర్థం చేసుకున్నాడు. తానేంటో తాను అర్థం చేసుకున్నాడు. ఆ పరిశుద్ధుడు, ఆ ప్రభు, ఆ పాలకుడు, ఆ అధికారం కలిగిన వాడు ఒక మాట సెలవిస్తే ఏదైనా జరిగిపోతుంది అని ఎరిగినవాడు ఏమంటున్నాడు? నాకు అర్హత లేదు, నాకు ఆ యోగ్యత లేదు, మీరు నా ఇంటిలో వచ్చుటకు నేను అన్వర్ది, నాకు ఆ యోగ్యత లేదు. దేవుని పిల్లలమైన మనం, దేవుని పిల్లల ఏ యోగ్యతను బట్టి దేవుడు మనల్ని రక్షించాడు, ఏ అర్హతను బట్టి రక్షించాడు మనల్ని? చదువు ఉందనా, జ్ఞానం ఉందనా, భక్తి ఉందనా, శక్తి ఉందనా, డబ్బు ఉందనా, అందం ఉందనా, గొప్పవాడువైనా? కాదు. కేవలం మనం నశించి నరకానికి పోతున్నాము గనుక కనికరపడి ఆయన మనం రక్షించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము యోగ్యులమని దేవుడు మనం రక్షించలేదు. అయోగ్యులము, అపాత్రులము, అప్రమాణికులం, ఎందుకు పనికిరాని వారం. దేవుని పిల్ల లోకానికి పనికొచ్చేమో కానీ దేవుని నువ్వు పనికిరావు.
ఆ పనికిరాని పాత్రలను దేవుడు పారివేసి ఈ పాత్రలను ఏం చేసిన దేవుడు ఎన్నుకొని లోకములో గనుల మధ్యన దేవుడు మనలను నిలబెడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మన అయోగ్యతను ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం దీనుడమవుతాం, అప్పుడు మనం తగ్గించుకుంటాం. లేకపోతే మనం ఏదో కీడులో పడిపోతాం, ఏదో శోధనలో పడిపోతాం. దేవునికి అయిష్టులుగా మనం జీవించవలసిన పరిస్థితులు మనకు కలుగుతాయి. అందుకని దావీదు అన్నాడు, దురాభిమానమనే పాపము ఎప్పుడు కూడా ఏలుబడి చేస్తుంది. పాపానికి నువ్వు స్థానం ఇచ్చావనుకో, అది నేను రూల్ చేస్తుంది. ప్రభువుకు స్థానం ఇస్తే ఆయన నిన్ను పాలన చేస్తాడు. లేక పాపానికి నువ్వు చోటిస్తే అది ఏం చేస్తుంది? అది నిన్ను పరిపాలన చేస్తుంది. నీ హృదయంలో కూర్చొని నీకు ఇష్టం వచ్చినట్టుగా నడిపిస్తుంది. దేవుని పిల్లారా, కనుక జాగ్రత్త. దేవుని పిల్లమైనటువంటి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దురాభమనమైన పాపము నన్ను ఏలనీయకము, పడకుండగా. ఆమేన్. ఏలనీయకము, పడకుండగా. పడ్డావా అది నీ మీద కూర్చొని చిల్చిల్ అంటుంటుంది. ఏంటి దేవుని పిల్లరా, గనుక దావీదంతడు వాడే జాగ్రత్తగా గమనించాలి. తన అయోగ్యత ఏమిటో అతను జాగ్రత్తగా అర్థం చేసుకున్నాడు. కనుక ఏ యోగ్యతలని నన్ను తీసుకొచ్చి కేవలం ఈ ప్రజల కొరకు నన్ను పెట్టాడు. కనుక వారి కొరకే నన్ను ఈ స్థానంలో పెట్టాడు. కనుక ఆ ప్రజలను భక్తితో నేను నడిపించాలి. ఆ ప్రజల కొరకు మందిరాన్ని కట్టాలి. ఆ ప్రజలు దేవుని యందు భక్తి కలిగి భయం కలిగి ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలి. ప్రపంచంలో మొట్టమొదటిగా బైబిల్లో మనం చూస్తే దేవుని ఆరాధించడానికి క్వైర్ని ఏర్పాటు చేసిన వాడు దావీదే. దేవుని స్తోత్రం. 3,000 మంది పాటగాళ్ళను ఏర్పాటు చేశాడు. నా దేవుడు నిత్యము స్తోత్రార్హుడు, ఆయన స్తుతికి పాత్రుడు, ఆయన తప్ప వేరే ఎవరు కూడా యోగ్యులు లేరు అని చెప్పి మొట్టమొదటిగా ఆలయంలో స్తుతించడానికి క్వైర్ని ఏర్పాటు చేసిన వాడు ఆయనే. పాటలు రచించిన వాడు ఆయనే. సంగీతకారులను ఏర్పాటు చేసిన వాడు ఆయనే. ఈ విధముగా దేవుని స్తుతించాలని వారికి నేర్పించిన వాడు ఆయనే. ఎక్కడి నుంచి వచ్చిందండి గొర్రెలు కాసుకున్నవాడికి ఎంత జ్ఞానం? ఇన్ని తలాంతులు, వాద్యం తలాంతులు ఇచ్చాడు, పాటలు రాసే తలాంతులు ఇచ్చాడు, ప్రవచించే వరం ఇచ్చాడు, రాజుగా కూర్చొని పెట్టేటువంటి స్థానం ఇచ్చాడు. ఎన్ని తలాంతులు దేవుడు ఈయనకి ఇచ్చాడో చూడండి. ఎందుకు అంటే తన అయోగ్యత ఏమిటో జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ దేవుని దగ్గర దీనుడై దేవుని దగ్గర ప్రార్థించేవాడు. హల్లెలూయా. నరమాత్రం నీవు జ్ఞాపకం చేసుకున్నట్టుకు అసలు ఏమాత్రం వాడు నరమాత్రుడు. కాస్త ఊపిరి అటు ఇటు అయితే అంతే. కాస్త పల్స్ డౌన్ అయిపోతే పల్స్ మీటర్ ఎక్కడ తగిలించండి. నరమాత్రుడే ఆ మాత్రం అయినను నువ్వు వానిని జ్ఞాపకము చేసుకుంటున్నావు, దర్శిస్తున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, మన అయోగ్యతను మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ, దేవా నీ పరిశుద్ధత ముందు నేను నిలబడలేను, దేవా నువ్వు పరిశుద్ధుడవు, నీ వాక్యం పరిశుద్ధమైన, నీ సన్నిధి పరిశుద్ధమైనది, నువ్వు పరిశుద్ధుడవు, అలాంటి నన్ను మీరు రక్షించారు. గనుక ఈయన అంటున్నాడు, నేను పాత్రుడను కాను. మరేం చేయమంట? ఒక్క మాట సెలవివ్వండి చాలు అంటున్నాడు. ఎందుకంటే నేను అది కాను, నా చేతి కింద చాలా పనివారు ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. అంటే ఆయన అధికారాన్ని నేను గుర్తించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభువు, ఆయన ప్రభువు, ఆయన అధికారము కలిగిన వాడు. యేసయ్య సర్వలోకము మీద అధికారము కలిగిన వాడు. పరలోకములో ఆయనకి అధికారం ఉంది,
పాతాళ లోకం మీదకి ఆయన అధికారం ఉంది, భూమి మీద ఆయనకి అధికారం ఉంది. ఆయన వెళ్తూ శిష్యులు చెప్తున్నాడు, నాకు అధికారం ఇవ్వబడింది. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు ఆయనకి. ఏమంటున్నాడు? పరలోకములను, పరలోకమందును, భూమి మీదను కొంత అధికారం నాకు ఇవ్వలేదు, అంత అధికారం ఇచ్చాడు తండ్రి. ఏ అధికారం అయితే సృష్టి అంతటి మీద కలిగి ఉన్నాడో, మానవుల మీద కలిగి ఉన్నాడో, అంధకార బంధకాల మీద కలిగి ఉన్నాడో, అధికారం అంతా కూడా ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం మీద అధికారం ఉంది, పాపం మీద అధికారం ఉంది, తుఫాను మీద అధికారం ఉంది, దెయ్యాల మీద అధికారం ఉంది, మరణం మీద ఆయనకి అధికారం ఉంది. అధికారం లేనిదంటూ ఏదీ లేదు ఆయనకి. అందుకే ఆయన సర్వాధికారి అన్నారు. హల్లెలూయా. దేవుడు ఎవరు? సర్వాధికారి. ఆయన అధికారాన్ని మనం గుర్తించాలి, ఆయన శక్తిని గుర్తించాలి. అబ్రహాంతో అంటుండే, అబ్రహమా, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను. ఏ దేవుడని? నేను సర్వశక్తి కలిగిన దేవుడు నేను అని 15వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. అబ్రహాం యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు ఆయన. కనుక మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారము కలిగిన దేవుడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన అధికారానికి లోబడాలి, ఆయన అధికారానికి లోబడాలి. మన అధికారులకు మనం ఎలా లోబడతాం? ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అధికారులు మనం ఎలా కరెక్ట్ దగ్గరికి వెళ్ళామంటే ఎలాగంత అండి ఒబీడియన్స్తో మాట్లాడతాం. ఏమండి? అలాంటిది సర్వలోకనాథుడు ఆ దేవుని సన్నిధిలో మనం ఆయన అధికారానికి లోబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు ఒక్క మాట సెలవేమండి అన్నాడు. అబ్బా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతమండి దేవుని పిల్ల. అంటే ఆయన మాట సెలవిస్తే ఏమైపోద్ది? కార్యం జరిగిపోద్ది. ఇంటికే రానక్కర్లేదు, తల మీద చేయక్కర్లేదు. చాలామంది విశ్వాసం ఎలాగుంటుందంటే ప్రార్థన అంతా వింటారు, విశ్వాసం గురించే వింటారు. పాస్టర్ గారు చిన్న సిలువ వేసేయండి. మరి ఏది విశ్వాసం? ఏది విశ్వాసం? ఏదండి? అప్పుడు దాకా విశ్వాసం గురించి విన్నావు, ఇప్పుడు మళ్ళీ ఏమి వేయాలి? మీరు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారు పడుకుంటే అర్ధరాత్రి ఫోన్ చేసి, పాస్టర్ గారు కడుపులో వచ్చేస్తుంది ప్రార్థన చేయండి అంటే, పాస్టర్ గారికి బాధపడి, అమ్మ ఎంత ఏంటేమో 2 అయింది, నీ ప్రార్థన దేవుడు ఆలకించడా? నువ్వు ప్రార్థన చేయి, నేను నీతో పాటు ఆమెను అంటాను అన్నాడట. ఇదేటరా బాబు? అప్పుడు ప్రార్థన చేసిందట. ఆమేన్, పడుకో, అదే తగ్గిపోద్ది. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, అందరి ప్రార్థన ఆలకిస్తాడు. కుష్ఠురాగి వచ్చి, అయ్యా నన్ను శుద్ధినిగా చేయగలవు అని నమ్మి వచ్చాడు. అంటే దేవుని పిల్లరా గమనించండి, కొండ మీద ఉన్నప్పుడు ఆయన వాక్యం బోధించాడు. కొండ దిగి రాగానే వీడు ఎక్కడి నుంచో, లోయల్లో నుంచో, ఊరు బయట నుంచి వచ్చేసాడు పరిగెత్తుకొని. మళ్ళీ అవకాశం దొరికితే తప్పితే మళ్ళీ దొరకదు అంచేత పరిగెత్తుకొని వచ్చి ఏమంటున్నాడు? 8వ అధ్యాయంలో వచ్చి, ప్రభువా, ఈయన కూడా అదే మాట వాడుతున్నాడు, ప్రభువా నీకిష్టమైతే. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. మనం అంటాం, నీకు ఇష్టం లేకపోయినా సరే, నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు, నా ఇష్టం వైపు నువ్వు తిరగాలి, నీకు కష్టమైనా పర్వాలేదు. ఏదండి? ఒక ఆయన ప్రేమించాడు, ప్రేమించేసి అమ్మ బాబు ఇష్టపడలేదు. మొదట ఎవరు ఇష్టపడాలి? అమ్మ బాబు ఇష్టపడాలి. నిన్ను కని పెంచిన తల్లిదండ్రులు మొదట ఇష్టపడాలి. వారు నీ తల్లిదండ్రులు, నీ నీకు ఎవరైతే సూట్ అవుతారో, ఎవరు మంచివారో, ఎవరు యోగ్యులో వారిని చూసి నీకు పెళ్లి చేస్తారు, ప్రార్థన చేస్తారు, విచారిస్తారు, తెలుసుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి సూట్ అవుతాడని పెళ్లి చేస్తారు. కానీ మొదట ఇష్టపడేది ఎవరు? తల్లిదండ్రులు ఇష్టపడాలి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అది బైబిల్ చెప్పేటువంటి విధానం. దేవుని పిల్లారా, మొత్తానికి ప్రేమించేశాడు. తల్లిదండ్రులు అన్నారు, బయటికి పోరా, నీకు సిల్లు కావని బయటికి పో అన్నారు. బయటికి పో అన్నారు. అసలు నీ జాతకమే అల్లాడి జాతకం. ఇంకోటి ఉన్నాళ్ళు, పేరు చెప్పలేండి. ఆడి జాతకం, నీ జాతకం. ఆడు అలాంటోడే, ఏమండి, నువ్వు అలాంటోడివే. నీ చిన్నప్పుడు నీ జాతకమే చూశాను, ఏమండి, నీ పని ఇదేనా, సిల్లిగా నువ్వు బయటికి పో అన్నాడు. భక్తుడికి ఉత్తరం రాశాడు. రాసి, అయ్యా మేము ప్రేమించుకున్నాం, మరి మీ చిత్తమేనా అంటే ఆయన అన్నాడట. తిరిగి ఉత్తరం రాశాడు. ఏమనంటే, మీ తల్లిదండ్రులు ఇష్టపడితే అది దేవుని చిత్తమే అన్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని పిల్లారా, గమనించండి. దేవుని పిల్లమైన మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ భక్తుడు అంటున్నాడు, ఈ యొక్క కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఏమంటున్నాడు, నీకిష్టమైతే. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన మనం చేసామా? ఏంటి, ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేయి, నీకు ఇష్టమైతే నన్ను నువ్వు బాగు చేయగలవు, నన్ను స్వస్థపరచగలవు. ఈ ప్రార్థన మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడి ప్రార్థనకి, వాడి బాధ, వాడి విశ్వాసం ప్రభువు చూచి ఆయన చేయకూడదు కూడా ఆయన చేశాడు. ఏమిటది? కుష్ఠవ్యాధిని ముట్టకూడదు. కానీ యేసు ప్రభు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, కనికరముతో కదిలించబడే దేవుడు ఆయన. హల్లెలూయా. వెంటనే ఇలా చేయి చాపి నాకిష్టమే అన్నాడు. దేవుని స్తోత్రం. శుద్ధుడైపోయాడు. ఏమైపోయాడు? శుద్ధుడైపోయాడు. ఒక్క మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముట్టమని అడగలేదు, నీ చేయి చాపండి ప్రభు అని అడగలేదు. మీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలరు, లేకపోతే నేను ఇలా ఈ కుష్ఠవ్యాధితోనే చేస్తాను. కనుక గమనించండి దేవుని పిల్లారా, చిన్న ప్రార్థన అయినా దేవునికి అంగీకారమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ గమనించినప్పుడు ఒక మాట సెలవివ్వండి ప్రభువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏడట, ఈ మాట విని, అబ్బా, యేసు ప్రభు అంటున్నాడు, ఈ మాట విని నేను ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, అబ్బా, దేవుని స్తోత్రం. ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రజలు, తన ప్రజలు, తను ఏర్పాటు చేసుకున్న ప్రజలు, దేవుని యొక్క వారసులు వాళ్ళు. ముందు వారి దగ్గరికే ఆయన వచ్చాడు. వారినందరినీ రక్షించి వారి ద్వారా లోకమంతా రక్షించాలనేది దేవునికి ఉద్దేశం. కానీ వాళ్ళు ఏం కనబడలేదు, వారిలో విశ్వాసం కనబడలేదు. వారిలో ఏం కనబడలేదు? ఆ ఎవరిలోనైనా, ఇశ్రాయేలులో ఎవరినైనానో ఆయన మన విశ్వాసాన్ని చూచువాడు. ఆమేన్. నా విశ్వాసాన్ని ఆయన చూస్తాడు. కనుక మనం దేవుని దగ్గర మోకరించినప్పుడు కానీ, ప్రార్థన చేసినప్పుడు కానీ, బైబిల్ చదివినప్పుడు కానీ, అర్పణ అర్పించినప్పుడు కానీ దేవుడు ఏం చూస్తాడు? మొదట విశ్వాసమును చూస్తాడు. హల్లెలూయా. ఇంకో మాట ఉంది, విశ్వాసము కానిదేదో అది పాపము. మన విశ్వాసాన్ని ఆయన చూసే దేవుడు ఆయన. ఆయన విశ్వాసాన్ని, ఆ విశ్వాసము, హృదయంలో ఉన్న విశ్వాసము నోటితో ఆయన పలుకుతూ ఉన్నాడు. విశ్వాసం ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది? హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఊరికనే పైన పలికితే ఆయన లోపల చూసే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకని హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకునేవాడు రక్షించబడతాడు అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. కనుక యేసయ్య వాడి విశ్వాసాన్ని చూచాడు.
ఎప్పుడైనా సరే దేవుడు మన విశ్వాసాన్ని చూస్తాడు. అందుకనే మన విశ్వాసం మీద అపవాది ఏం చేస్తుంటాడు? దాడి చేస్తాడు. విశ్వాసమందు బలహీనుడు చేస్తాడు. విశ్వాసమందు మనల్ని కృంగదీస్తాడు. విశ్వాసం లేకుండా ఏం చేస్తాడు? తీసేస్తూ ఉంటుంటాడు. కనుక దేవుని దగ్గర మనం అడగవలసిన, దేవా విశ్వాసం అనే వరమును నాకివ్వండి. విశ్వాసానికి మూలము దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యం ఏం చేయాలి? బాగా మన హృదయాలలోనికి వెళ్ళనివ్వాలి, మన మనస్సులోనికి వెళ్ళనివ్వాలి, లోతుగా వేరుపారాలి దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం విశ్వాసముతో ప్రార్థించగలుగుతాం, విశ్వాసముతో దేవుని వాక్యాన్ని మనం వినగలుగుతాం, విశ్వాసముతో ఈ మాట ఆ పలికినట్టుగా మనం కూడా పలుకగలుగుతాం. హల్లెలూయా. ఆయన ప్రభువని, ఆయన పాలకుడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన ఒక మాట చెప్పితే ఏదైనా జరుగుతుందని ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు ప్రభుత్వం మీది, కేసులు చాలా పెడుతున్నారు, మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేము ఒక్క సంతకంతో ఈ కేసులన్నీ పోతాయి అంటాడు. ఎందుకు? అధికారం అలాంటిది, అధికారము అలాంటిది. ఏమండి? కనుక ఆయన అధికారము కలిగిన దేవుడు. ఆయన అధికారానికి మనం తలవంచాలి, అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన మన ప్రార్థన ఆలకించాలంటే, మన మార్గాలను సరళము చేయాలంటే ఆయన అధికారమునకు నువ్వు ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, అంటే మన ఆయన అధికారం కింద మనం ఉండాలి. యేసు ప్రభుకి ఇశ్రాయేలులో ఎంత విశ్వాసము నేను చూడలేదు. కనుక మోకరించినప్పుడు ఏం కనబడాలి మనలో? ప్రభువా నాలో అవిశ్వాసాన్ని తీసివేయండి, అపనమ్మికను తీసివేయండి. దేవా విశ్వాసముతో నా హృదయాన్ని నింపండి, నా నోటను విశ్వాసము మాటలై రావడానికి. కొన్నిసార్లు ఎప్పుడు మనం నెగిటివ్గానే థింక్ చేస్తుంటాం. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే, ఇది అవుతుందా, ఇది జరుగుతుందా, ఇది జరగదులే, ఈ రోగం బాగుపడదలే, ఈ పరిస్థితులు మానవలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమెను పట్టుకుని, అమ్మ నువ్వు బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి సూపర్గా కొట్టేసి, మీ నాన్నతో చెప్తాను, నీకు మంచి తాగుబోతున్నా తెచ్చి నీకు పెళ్లి చేయమంటాను అన్నదట. ఏమండి? ఏ తాగుబోతుడు? బాగా తాగేసి రోజు నిన్ను చెదగొట్టేవాడిని, నీకు పెళ్లి చేయమని చెప్తాను మీ నాన్నతో అని. నువ్వు చదవద్దంటే ఆ బైబిల్ చదువుతున్నావు అని చెప్తే ఈ పిల్ల అందట, అలాంటివాడు కూడా నా దేవుడు మార్చగలడు అందట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆ మాటలు విని, ఏంటి బైబిల్లో ఉన్న ప్రత్యేకత, ఆ యేసులో ఉన్న ప్రత్యేకత ఏమిటని ఆయన కూడా బైబిల్ చదవటం అని మొదలుపెట్టి ఆ కుటుంబం అంతా కూడా యేసు ప్రభువుని నమ్ముకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో దేవుని పిల్లరా, ఆయన మాట వినగానే ఆయనకి ఏం కలిగింది? ఆశ్చర్యము కలిగింది. ఏదండి? ఎప్పుడైనా మన విశ్వాసాన్ని చూచి ఆయన ఆశ్చర్యపడ్డా? మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం. ఎప్పుడైనా మన విశ్వాసాన్ని చూచి యేసయ్య ఆశ్చర్యపడ్డా అన్న ప్రశ్న నాకు కలిగింది, మీకు నేను ప్రశ్నిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, అసలు ఆయనే ఆశ్చర్యకరుడు, ఆయనే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యం అనిపించింది. అసలైన ఆలోచనకర్త, ఏదండి, మంచి అద్భుతమైన ఆలోచన మనకి ఇవ్వగలిగిన దేవుడు ఆయన. సమస్యలో ఉన్నావా? మోకరించి ప్రార్థించేయి. దేవుడు అద్భుతమైన ఆలోచన నీకు ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడికి ఏమొచ్చింది? ఆశ్చర్యం వేసిందట. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువా అటువంటి విశ్వాసము నాకు ఇవ్వండి అని అడుగుదాం.
అటువంటి విశ్వాసం నాకు ఇవ్వండి ప్రభువా. మాట మాత్రం నీవు సెలవిస్తే కార్యాలు జరుగుతాయని చెప్పగలిగిన విశ్వాసం, అటువంటి విధేయత కలిగిన విశ్వాసం, అటువంటి భక్తి కలిగిన శక్తి కలిగిన విశ్వాసం నాకు దయచేయండి ప్రభువా అని ఉదయకాలంలో దేవుని పాదాల దగ్గర అడుగుదాం. దేవుని